పోతుందా? నువ్వు రెడ్గా అయ్యేదాకా ఉంచుకుంటావు, అసలు పండేదాకా ఉంచుకుంటావా గోరింటాకుని? మరి ఇదే మాట మీద ఉండాలి చెప్తున్నా. తర్వాత ఒక అవునా? ఎందుకంత ఇష్టం అమ్మ నీకు రెడీ అవడం అంటే? ఓకేలే, ఇప్పుడు గోరింటాకు తెంపాలి, నీకు పెట్టాలి. కన్ఫామా? రేపు పెట్టుకుందాంలే అమ్మ. అట్లుంటది మనతోని. అమ్మ ఒక పాట పాడు. వద్దులే, కింద పడేసి. ఎందుకమ్మ ఇట్లా చేస్తావు? సైకిల్ సైకిల్ అంటే ప్రపంచం కదా. అమ్మ కొంచెంసేపు అయినాక నీకు మిక్సీ పట్టి పెడతా. అన్నయ్యకి బాగాలేదు కదా. అన్నయ్యకి బాగుంటదా? ఇక్కడ అప్పడాలాగా పెట్టి. అప్పడాలా? బాగా పెట్టినా? ఇట్లా పెట్టి. బంగారమా ఓ బంగారమా ఎదురొస్తుంది. నో 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 నో. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ శిర్ష టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు ఎందుకు ఇలా రెడీ అయ్యి వచ్చారంటే, ఇద్దరు మార్నింగే లేచి వీడియో ఉంది అంటే వెంటనే రెడీ అయ్యారు. అంత ఎక్సైట్మెంట్ అన్నట్టు వీళ్ళకి వీడియోస్ అంటే. అండ్ అమ్ముకి ఈరోజు మీకు తమ్నెల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, గోరింటాకు కావాలని అన్నది. అంటే మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, గోరింటాకు చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూసినప్పుడల్లా నాకు గోరింటాకు పెట్టు అంటది. నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఈమెకేమో ఆ గోరింటాకు పిచ్చి అన్నట్టు. సో ఒక 3-4 డేస్ నుంచి ఎప్పుడు పెడతావు అని అన్నది. అయితే నేను వీడియో తీస్తాము, వీడియో తీసుకుంటూ పెడదామన్నా. ఒక 2 డేస్ నుంచి ఈ వీడియో డిలే చేస్తూ వస్తున్నా, అస్సలు ఆగట్లేదు. అమ్ముకి గోరింటాకు అంటే ఎంత ఇష్టమో అడుగుదాము. అమ్ము నీకు ఎంత ఇష్టం చెప్పురా, వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎంత ఇష్టం? ఎందుకు నీకు అంత గోరింటాకు అంటే అంత ఇష్టం? చేతులు రెడ్గా ఉంటాయనా? రెడ్డా? రెడ్గా పండుద్దా ఆరెంజ్గా పండుద్దా నీకు? రెడ్డా? రెడ్గా అయితే పోదా? రెడ్గా అయితే? ఆరెంజ్ అయితే పోతుందా? నువ్వు రెడ్గా అయ్యేదాకా ఉంచుకుంటావు, అసలు పండేదాకా ఉంచుకుంటావా గోరింటాకుని? మరి ఇదే మాట మీద ఉండాలి చెప్తున్నా. తర్వాత ఒక 5 minutesకే, అంటే ఆమెకి ఏంటో ఇంట్రెస్ట్, గోరింటాకు పెట్టించుకునేదాకా పెట్టు అంటది. ఇంకా గోరింటాకు పెట్టగానే అమ్మ చేతులు నొప్పి అవుతున్నాయి, అమ్మ తీసే అంటది. చూడండి ఎలా యాక్టింగ్ చేస్తుందో. ఏం పెట్టాలి? ఆగు. ఇప్పుడు ఆ గోరింటాకు తెంపి మిక్సీ పట్టి ఈమెకు పెట్టాలి. ఎంత కష్టమో. అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా గోరింటాకు, ఈమెకు మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు. అండ్ ఓన్లీ గోరింటాకే కాదండి, ఈమెకు రెడీ అవ్వడం అంటే ఫుల్ ఇష్టము. అంటే అన్ని ఓపికగా పెట్టించుకుంటుంది, బొట్టు జుట్టు. ఎందుకు అలా గొడవ పడుతున్నారు? గాజులు అంటే ఇష్టము, పట్టీలు అంటే ఇష్టము. ఈమెకి ఇంకా చీర కావాలంటది. ఈమె ఇంకా 5 years. ఓరియో బిస్కెట్ ఇష్టమా? అవునికి చీర అంటే కూడా ఇష్టం కదా. 5 years ఎవరైనా చీర కట్టుకుంటారా? అమ్మో, ఈమెకు 6 years అంట. 5 కంప్లీట్ అయ్యాయి, 6 అన్న అవుతున్నాయి కానీ ఈమెకు 6 years అని చెప్పుకుంటది. అండ్ ఇప్పుడు ఓకేనా మరి వెళ్దామా? ఇంకేమేమి ఇష్టం చెప్పు నీకు? అమ్ముకైతే అన్ని ఇష్టమే అండి. ఈమెకు చూడండి, గాజులు ఇష్టం, బొట్టు కావాలి, స్టైల్ హెయిర్ స్టైల్స్ వేయాలి ఈమెకి, చైన్స్ పెట్టాలి, పట్టీలు అండ్ చీర కావాలంటది. ఇవన్నీ అసలు నాకైతే అసలు ఇంత రెడీ అవ్వడం ఇంట్రెస్ట్ ఉండదు. ఇవేమో ఓపిక రెడీ అవుతుంది కదా రాము. అవునా? ఎందుకంత ఇష్టం అమ్ము నీకు రెడీ అవ్వడం అంటే?
ఓకేలే ఇప్పుడు గోరింటాకు తెంపాలి నీకు పెట్టాలి కన్ఫామా రేపు పెట్టుకుందాంలే అమ్మ అట్లుంటది మనతోని. వద్దులే ఈ ఒక్కరోజు పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. అదిగో బయట అంతా ఎండ కొడుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది కదా 9 అవుతుందేమో. 9కి ఎండ మాత్రం ఫుల్గా ఉందండి. అయినా కానీ ఇవ కోసం ఇప్పుడు ఎండలో వెళ్ళి చెట్టుకున్న గోరింటాకు తెంపి మిక్సీ పట్టి పెడదాం. ఓకేనా ఓకేనా. మెహందీ కోన్ తీసుకొచ్చి పెడతా ఏంటమ్ము. కోన్ తీసుకురానా. కోన్ కావాలా గోరింటాకు కావాలి చెట్టుది చెప్పాలి. గోరింటాకు కావాలా కోన్ కావాలా. కోన్ మంచిది కాదమ్మో. గోరింటాకే తెంపుకొని పెడదాం. కాకపోతే ఇప్పుడే మాట ఇవ్వు మళ్ళీ గుర్తుపెట్టుకో. ఎంతసేపు ఉంటావు రెడ్గా అయ్యేంత వరకు ఉండాలి. వాళ్ళకి ఇస్తున్నావు మాట మళ్ళీ. అమ్ము ఓకే మరి ఇప్పుడు చెట్టుకి గోరింటాకు తెంపుకొచ్చి మిక్సీ చేస్తా. నూరేంత టైం లేదు నాకు. నూరేంత ఓపిక కూడా లేదు. అంటే మా దగ్గర రోల్ ఉంది కానీ నూరలేనండి. సో మిక్సీ బట్టి ఈమెకు పెడదాం. కానీ ఈమె ఎంతసేపు ఉంచుకుంటుందో మీరే చెప్పాలి. ఎంతసేపు ఉంచుకుంటావు చెప్పు. 100 మినిట్సా. 100 మినిట్స్ కాదు కానీ రెడ్గా ఎంతవరకు ఉంచుకో. మరి పెట్టగానే అమ్మ ఎప్పుడు తీయాలి అని అడగొద్దు. నేను అది కూడా వీడియో తీస్తా వాళ్ళ కోసం. ఉంచుకోవాలి మంచిగా ఉంచుకొని ఫోటో తీయాలా. ఎందుకు వీడియోలో వాళ్ళకి చూపిస్తా కదా వీడియో కోసమే కదా. ఓకేనా. ఏ యాక్టింగ్ చేయొద్దురా. నువ్వేంట్రా నీకు కూడా కావాలా గోరింటాకు. ఒరే రారా నీకేం పెట్టను కానీ రారా. వీడికి ఎందుకో గోరింటాకు అన్న అమ్మాయిలు రెడీ అయినా అస్సలు నచ్చదు. ఈమె రెడీ అయితే ఎందుకమ్మా అట్లా రెడీ చేస్తావు అని అంటాడు. రారా చెల్లెకి గోరింటాకు అంటే ఎంత ఇష్టం చెప్పుదు రారా వాళ్ళకి. ఓకే అండి ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు తెంపుతాం చూడండి. ఇది చూడండి ఇది మన గోరింటాకు చెట్టు అది. ఇప్పుడు ఈ చెట్టుకున్న గోరింటాకు తెంపి నీకు పెట్టాలా. అవును లేకపోతే ఇంకో టైం ఇయ్య. నేను టైం ఇయ్యవా. ఒక ప్లేట్ దేనా తీసుకురా మమ్మీ. కొన్ని తీస్తుంది. ఇదిగోండి ఇదే మన గోరింటాకు చెట్టు. అమ్మ కోసం తెంపాలి తప్పదు. ఏందమ్మో ఈ కష్టం మాకు. నువ్వే అలా కష్టం చేసావు. నేను ఒక్కసేపు కష్టం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు. గోరింటాకు తెంపుతున్నాను. అవునా ఎక్కువసేపు పెట్టుకోవాలి మరి గోరింటాకు. ఓకేనా. తీసేస్తా అన్నావు అమ్ము. అమ్మ ఒక పాట పాడరు. వద్దులే. ఏం డిజైన్ పెట్టాలా లేకపోతే చందమామ పెట్టాలా నీకు. నువ్వు రోజు ఎట్లా వేస్తావు అట్లా. నేను రోజు ఎందుకు వేస్తా గోరింటాకు. రోజు ఇట్లా నువ్వు నీకు ఎట్లా వచ్చో అట్లా వేసేసా. గోరింటాకు తెంపడం పెద్ద పనమ్ము. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా. గోరింటాకు చెట్టు ఎందుకుందా అనిపిస్తుంది నాకు. కానీ ఇక ఆమె కోసం తప్పదు తెంపాలి పెట్టాలి కదా. చూడండి ఎట్లా తెంపుతుందో. మైక్ అందులో పడేసావమ్ము. మిట్ను కూడా హెల్ప్ చేస్తుండు గోరింటాకు తెంపడంలో. ఏం చేస్తున్నావు అమ్ము. అవి ఉండొద్దా. అవి తర్వాత తీసేద్దాంలే. చూడండి ఇక్కడ అరటి చెట్టు కింద పడేసి. ఎందుకమ్మ ఇట్లా చేస్తావు. ఇప్పుడు మళ్ళీ తెంపాలా. అవి తీసి వాళ్ళకేస్తావా. వెయ్యిరా మరి. ఏమైందిరా అయిపోయిందా. చాలా అది మరి తెంపుకో. నువ్వే తెంపుకో. అమ్మ చెట్లు చెప్పరా ఏమేమి చెట్లు ఉన్నాయి మన ఇంట్లో. జామ చెట్టు అరటి చెట్టు నువ్వు చెప్తావా.
చెప్పురా. గోరింటాకు చెట్టు తెంపుతున్నా. గోరింటాకు చెట్టుని తెంపుతున్నావా, ఆకుని తెంపుతున్నావా? ఆకుని తెంపుతున్నావా? చూడండి. ఈ చెట్లు ఏమేమి ఉన్నాయి చెప్పుదా మిట్ను, ఈ చెట్లు చెప్పుదా. వీడు చూడండి ఇక్కడ సైకిల్ అంటే ప్రపంచం కదా నీకు. చెట్లు చెప్పురా, ఈ చెట్ల పేర్లు చెప్పురా, ఏమేమి చెట్లు ఉన్నాయంటే. అదేం చెట్టు? పూల చెట్టు. ఏం పూల చెట్టు? కనకాంబరం. ఇదేం చెట్టు? ఇది నిమ్మకాయ చెట్టు. ఓకే, నిమ్మకాయ చెట్టు. ఇది మ్యాంగో. మ్యాంగో చెట్టు. నువ్వు చెప్తావా అమ్మ, నీకు తెలుసా? ఇదేమో మ్యారీగోల్డ్ చెట్టు. అమ్మా తల్లి ఇంగ్లీష్ చంపుతామా. మ్యారీగోల్డ్ చెట్టు అది. నువ్వైతే తెంపుతూనే ఉండు. ఇంకేమున్నాయిరా? పపాయ చెట్టు. ఇంకా చూడండి పుదీనా. అమ్మకు కావాల్సినంత గోరింటాకు అయితే ఫాస్ట్ గా తెంపేశాను, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ஆரிரோ ஆராரிரோ இது தந்தையின் தாலாட்டு. ఎండలో తెంపుకొచ్చామండి. ఇది ఇదిగోండి గోరింటాకు, రాక్షసి కోసం తెంపాలి. సో దీన్ని మిక్సీ చేసేసి పెట్టి మీకు వీడియోలో చూపించేస్తా. కొంచెం మిట్నుకి బాగాలేదు, అందుకే కొంచెం లేట్ అయింది వీడియో. ఏంటో వాడికి కడుపు నొప్పి వస్తుందంట, ఏడుస్తున్నాడు. సో తర్వాత వీడియో చేద్దామని కొంచెం లేట్గా అమ్మ కొంచెంసేపు అయినాక నీకు మిక్సీ పట్టి పెడతా. అన్నయ్యకి బాగాలేదు కదా. అన్నయ్యకి ఏంటి నీకు బాగాలేకపోతే ఎట్లా వల్ల? నీకు బాగాలేనప్పుడు అన్నయ్య కూడా అట్లా చేస్తాడా? చూడండి ఎట్లా చేస్తుంది. ఓకే, మొత్తానికి మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి. మా బాబుకి కొంచెం స్టమక్ పెయిన్ ఉందని చెప్పాను కదా, వాడు కొంచెం సెట్ అయిపోయాడు. సో ఈమెయితే ఎప్పుడు మెహందీ ఎప్పుడు పెడతావు అని ఊరికే అరుస్తుంది. సో ఆమె కోసమని ఇప్పటికిప్పుడు మిక్సీ బట్టి తీసుకొచ్చేసాను. చూడండి మెహందీ అంటే గోరింటాకు. వాళ్ళకి పెడతారా మమ్మీ? ఏం పెట్టాలి నాన్న? గోరింటాకే అని డిజైన్ పెట్టాలా? బాగుంటుందా? ఇక్కడ అప్పడాలాగా పెట్టు. అప్పడాలా? చిన్నగా పెట్టి ఇక్కడ ఇట్లా ఎట్లా వేసినావో దీంతోనే చిన్న. నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం? నెక్స్ట్ మెహందీ వీడియో. గోరింటాకు వీడియో కాదు, ఒకటే రౌండ్ పెడతాము, బాగుంటది. ఒక రౌండ్ పెట్టేసి ఇక్కడ ఇవి పెట్టేస్తా క్యాప్స్ లాగా. ఎందుకంటే మళ్ళీ అవన్నీ పెడితే బాగుండదు. చెయ్యిలో ఒకటే చందమామ బాగుంటది. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉన్నదమ్ము, నీకు అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచో. అబ్బో, అసలు నాకైతే రెడీ అవ్వడం అంత ఇష్టమే ఉండదు. ఎప్పుడో ఒకసారి, అది కూడా ఏదైనా బయటికి వెళ్తున్నాం, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు, అప్పుడు తప్ప నార్మల్గా ఇది పెట్టుకోవాలి అన్నట్టు ఏముండదు. కాకపోతే నాకు చిన్నప్పుడు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం. అంటే వేరే వేరే నెయిల్ పాలిష్లు అన్నీ, అంటే కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని పెట్టేదాన్ని. అంటే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు నెయిల్ పాలిష్ మాత్రం పెట్టుకొని వెళ్ళేదాన్ని. బయటికి వెళ్ళినప్పుడు అనే కాదు, కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా. అంటే అప్పుడు ఇంకా నేను నెయిల్స్ బాగా పెంచుకొని, అంటే నెయిల్స్ అంటే అప్పుడు ఉంటుంది కదా, నెయిల్స్ బాగా పెంచుకొని వాటికి కలర్స్ అంటే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోనూ రెడ్ కలర్, ప్యూర్ రెడ్ కలర్ ఉంటది కదా, అదంటే నాకు చాలా ఇష్టం తెలుసాము. నీకేం ఏ కలర్ ఇష్టం నెయిల్ పాలిష్? బార్బీ పింక్. బార్బీ పింకా? ఉంటుందా అసలు పింక్? ఉంటది. బేబీ పింక్ తెలుసాము, నాకు బార్బీ పింక్ తెలియదు. నీకు తెలుసా? ఓకేలే. గోరింటాకు పెట్టుకొని ఎక్కడికి పోవాలి ఇప్పుడు మరి యశ్విత మేడం? కూర్చుంటావా? కూర్చోడానికే పెట్టుకోవాలి గోరింటాకు. ఇప్పుడు ఏం ఫెస్టివల్స్ కూడా ఏం లేవుగా అమ్ము.
ఎందుకు ఇట్లా ఇప్పుడు గోరు వచ్చేది ఎవరి బర్త్డే చెప్పు? ఎవరి బర్త్డే? అందరి బర్త్డేలా నీ బర్త్డే. నా బర్త్డే జూన్ లో బర్త్డే అయితే ఈ రోజు గోరింటాకు పెట్టుకుంటాం. ఆయన నా బర్త్డేకి నువ్వు గోరింటాకు పెట్టుకుంటావా? నువ్వు కూడా పెట్టుకో. నేనేం పెట్టుకోను, నాకేం వద్దు. వద్దంటే వదిలేసేయి. వద్దంటే వదిలేసేయి మమ్మీ. వదిలేసేనా మమ్మీ? వాళ్ళకి చెప్తున్నావు ఎందుకు? వద్దంటే వదిలేసేయి మమ్మీ. వదిలేస్తాను. షెట్ సెట్. మీద పడుతుంది నీ గోరింటాకు. నువ్వు డిస్టర్బ్ చేస్తాడు కదా అమ్మ ఊకే మీ డాడీ. అవును. ఆమె ఆగుతుందా అసలే? యశ్విత మహారాణి గోరింట ఇది ఎప్పుడు, అది పొద్దున్న లేచినప్పుడు ఎప్పుడు తెంపుతావు, ఎప్పుడు పెడతావు, ఎప్పుడు మిక్సీ చేస్తావు, ఎప్పుడు పెడతావు? సాయంత్రం పెడతా అంటే ఇంతసేపు కడుపు నొప్పి వస్తుందంటే అలిగి పడుకుంది. కొద్దిసేపు వద్దన్నది, ఇక వాడు సెట్ అయి ఫోన్ చూస్తుండే కదా, ఇక అప్పటి నుంచి ఇక పెడతావా పెట్టావా? అది చూపించు. బాగా పెట్టినా ఏమో నాకు వచ్చినట్టు పెడతారా అసలు? నీరు ఎట్లా పెడతారు? నిద్ర వస్తుంది, ఇప్పుడు అన్ని వస్తాయి నీ కూతురికి. మరి ఎందుకు వస్తావు వీడియోలో మధ్యలో? ఓకే ఉండ, దానికి కూడా పెడతాను. డాడీకి అంత అన్నం వేసి వచ్చి మరి పెద్దగా అయిందారా? అవునమ్మా. అవును. చాలు. నాకు ఇచ్చేది అంతే. చెయ్యికి అంతేనా? డాడీ చూడు ముట్టుకోనని. అరే ఎందుకు మేము ఇట్లా చేస్తావు? ఇప్పుడు ఈ హ్యాండ్కి పెట్టినాము, ఒక హ్యాండ్కి చాలే. ఈ చెట్టాకు బాగా రెడ్గా వండుద్ది తొందరగా, అప్పుడే చూడండి నాకు కదా. ఎంతసేపు ఉంటావో ఇప్పుడు చూస్తా కదా, మార్నింగ్ నుంచి. అబ్బబ్బబ్బబ్బా ఏం పోదులే, పోతే పెడతలే. అబ్బబ్బబ్బా మమ్మీ వాటర్ స్టార్ట్ చేసినావా? ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటది కదా, ఇది కావాలి అది కావాలి అన్ని ఇప్పుడే గుర్తొస్తాయి ఇక కదా. వాటర్ అవుతుంది, దోమలు గుట్టుతాయి. అంతే. నేను పొద్దున్నే లేచి పెట్టుకున్నా. అంటే పొద్దునైతే ఏం కాదా? ఇప్పుడు ఎంత అవుతుంది? ఆఫ్టర్నూన్ అయింది అంతే. అంటే వీడియో మార్నింగ్ స్టార్ట్ చేసాము, ఇది అయ్యే వరకు ఈ టైం అయిందంటే మధ్యలో వేరే పనులు చేసుకొని మార్నింగే వీడియో అయిపోతే ఈ పాటికి రెడ్గా అయిపోయేది కదమ్మా నీకు. ఇప్పుడే కొంచెం అన్నం తినిపించి పెట్టేస్తున్నా కదమ్మా. మమ్మీ మైక్ ఎడవేడేసినంత కూలర్లో పడి మైక్ కూలర్లో వేసినావా? వేస్తావు అన్నీ వేస్తావు నువ్వు. నచ్చిందా? నచ్చిందా? నీకు కోన్ ఇష్టమా ఈ గోరింటాకు ఇష్టమా? గోరింటాకే ఇష్టమా? గోరింటాకే మంచిది నాన్న కోన్ కన్నా. కోన్ లో అన్ని కెమికల్స్ వేస్తారు. అప్పుడు వేసుకున్నాక ఎట్లా అయింది. అవునా? ఇక్కడ మొత్తం ఎట్లా అయిందా? గోరింటాకైతే మంచిగా ఉంటది. గోరింటాకైతే మంచిగా ఉంటది కదా. నాకు ఇది సరిగ్గా పెట్టడం కూడా రాదమ్మో, కానీ నీ వల్ల పెట్టాల్సి వస్తుంది, పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు వచ్చిగా నీకు. కానీ ఇగో లావు వచ్చేసింది. ఏం కాదు. ఏం కాదు.
ఓకే, నీ ఇష్టం. నేను ఎట్లా అంటాము, ఎవరన్నా నూరు ఇచ్చినా కానీ పెట్టుకోకపోయేదాన్ని. నీ వల్ల ఇది నూరి తెంపి ఇంత ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? డన్. ఎంతసేపు ఉంటావు ఇప్పుడు? ఇప్పుడు ఒక 100 minutes. చెప్పినావు కదా. ఒక గోరెంటాకు రెడ్ అయ్యే వరకు. గోరింటాకు రెడ్ అయ్యే వరకు ఇట్లా చూపించు వాళ్ళకి. అట్లా చూపి దగ్గరికి కెమెరా దగ్గర. వావ్, ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా పెట్టి. నీ ఫేస్ దగ్గర పెట్టి. ఫేస్ ఫేస్ ఇట్లా ఇట్లా అనరా, ఇట్లా ఇట్లా అంటావు కదా. ఏమేం చేతులు కదిలిస్తే ఏం కాదమ్ము, ఏం కింద పడిపోదు అది. ఎంత భయమో, గోరింటాకు ఎక్కడ కింద పడిపోతుందో అని. నీళ్ళు వస్తున్నాయి. వాటర్ ఎక్కువైనాయి నాన్న, కొన్ని మిక్సీ బాగాలేదు కదా కొంచెం, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పెట్టి మిక్సీ పట్టిన. ఓకే, ఈమె ఎంతసేపు ఉంచుకుంటుందో చూద్దాం. నాకు అంత పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు. ఒక చిన్న చందమామ పెట్టుకుంటా. చిన్న చందమామ పెట్టుకుంటా. అమ్మ నేను క్యాప్స్ పెట్టుకోనా వద్దా? నాకు ఇవి పెట్టినా కదా నీకు. ఇంకేంటి, నీకు గోరింటాకు పెట్టినా కదా. నాకు ఇట్లా మధ్య మధ్య పెట్టు. పడతాయి. సరే అట్లా పెడితే బాగుండదమ్మో. సరే. నీట్గా మంచిగా పెట్టుకోవాలి. మరి ఇవన్నీ పెట్టుకుంటే బాగోదు. నాకు వాటర్ గుర్తొస్తుంది. నీకు అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నావు కదా, అన్ని గుర్తొస్తాయి. కొద్దిసేపు అయినాక ఇంకేమేమి అంటావు. అటు అటు ఒరిగి అటు ఒరుగు పడుకో. దీని మీద పెట్టు హ్యాండ్. ఎక్కువైనాయి, కారుతున్నాయి కదా. ఓకే, ఫినిష్. కాలు పెట్టనా? పెట్టు. ఫైనల్లీ గోరింటాకు పెట్టడం అయితే ఫినిష్ అయిపోయిందండి. హ్యాండ్స్ కి అండ్ కాళ్ళకి గోరింటాకు అయితే సక్సెస్ఫుల్ గా పెట్టేసిన. ఇంకా నా పని అయితే అయిపోయింది. నువ్వు ఎంతసేపు ఉంచుకుంటావో చూస్తా. అండ్ నేను కూడా పెట్టుకున్నా కానీ తీసేసాను. ఎందుకంటే ఇప్పుడు అమ్ము ఎన్ని పనులు చెప్తుంది అంటే, ఇంకా ఇప్పుడే అన్ని పనులు గుర్తొస్తాయి. నాకు వాటర్ కావాలి, నాకు అన్నం కావాలి. ఇట్లానే స్టార్ట్ చేస్తుంది ఇక. సో ఇక నేను కూడా పెట్టుకొని ఉన్నా అనుకోండి, ఏ పని కాదు. సో అందుకని అమ్ము పెట్టుకొని పండినాక నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పెట్టుకుంటా మళ్ళీ. ఓకేనా? నాకు వాటర్ కావాలి. తీసుకొస్తాము. ఓకే, అమ్ము వాష్ చేసుకున్నాక నేను మళ్ళీ ఎలా పండింది అమ్ము గనికి గోరింటాకు అనేది మీకు చూపిస్తాను. నాకైతే గోరింటాకు అయితే అస్సలు ఇంత ఇష్టం లేదండి. ఈమెకి ఎందుకు ఇంత ఇష్టం అస్సలు అర్థం కాదు. అలాగే ఇంటి ముందే చెట్టు ఉండడంతో ఆ చెట్టుని చూసినప్పుడల్లా గోరింటాకు పెట్టవా మమ్మీ, గోరింటాకు పెట్టవా అంటది. ఎన్నిసార్లు అని పెడతాం చెప్పండి, తప్పదు. ఇంకా మేడం గారు ఆర్డర్ వేస్తారు, చెయ్యాల్సిందే. వాటర్ పడతాయి దెబ్బలు. ఇప్పుడే కదా తాయిను వాళ్ళు. నేను వెళ్ళిపోతాము. వెళ్ళిపోనా? వద్దు, నేను పోతా. నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తుంది. No, 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 no. ఇట్లా పడుకోవాలా, దీని మీద పడుకోవాలా? ఇట్లా పడుకో.
నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఇదిగో ఇలా చేస్తుంది. స్టార్టింగ్ లో పెట్టేంత వరకు సైలెంట్ గానే ఉంటది, హ్యాపీగా పెట్టించుకుంటది. వన్స్ కంప్లీట్ అయిపోయాక మమ్మీ తీసే మమ్మీ, రెడ్గా అయిపోయింది మమ్మీ అంటది. ఏదైనా చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మళ్ళీ పెట్టించుకుంటది. ఇలా టార్చర్ చేస్తూ ఉంటది. అంటే ఇది గోరింటాకు కదా, టైం పడుతుంది అమ్ము, ఉండు ఉండు అంటే అటో ఇటో కొద్దిసేపు అయితే ఉంది. మొత్తానికి చాలా సేపు ఉంచి రిమూవ్ అయితే చేస్తున్నాను. గోరింటాకు వెంటనే నీళ్ళతో కడగొద్దు అంటారు కదా, ఎందుకంటే కలర్ అనేది పోతుందని. నేను కూడా అదే ఫాలో అవుతాను. మీరు కూడా ఫాలో అవుతారా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మమ్మీ నాకు ఎందుకు రెడ్గా అవ్వలేదని అమ్మ అడుగుతుంది. ఏమైందంటే మిక్సీ మాది సరిగ్గా లేదు, సో మెత్తగా గ్రైండ్ అవ్వలేదు, కొంచెం ఆకులుగా ఉంది గోరింటాకు, అందుకే ఇలా అయిందేమో అని నేను చెప్పాను. ఏం కాదులేమో, నెక్స్ట్ టైం అయినా మంచిగా పెడతానులే అంటే ఓకే మమ్మీ అని అంటుంది. ఆమెకి చాలా ఇష్టం అండి గోరింటాకు అంటే రెడ్గా అవ్వాలి, చేతులు నిండా ఉండాలి, కాళ్ళకు ఉండాలి అని అనుకుంటది. కాళ్ళకు కూడా పెట్టాను కదా, ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందో. కొద్దిసేపు అయితే ఇలా క్లాత్ తో తుడిచి తర్వాత వాటర్ తో వాష్ చేశాను. ఫైనల్లీ అమ్మ గోరింటాకు అయితే పండింది. చూడండి, ఆరెంజ్ గానే ఉంది, తర్వాత రెడ్ అవుతుందేమో. ఇప్పుడే వాష్ చేసుకుంది. సో నచ్చింది అమ్మ గోరింటాకు? రెడ్ కాలేదు కదా, అది కొంచెం డిసప్పాయింట్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 hours దాకా ఉన్నదాం అన్నట్టుగానే, కాకపోతే కొంచెం సతాయించింది, మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో. ఓకే, మీకు ఇలాంటి ఇంకా ఫన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, అండ్ వీళ్ళ యాక్టివిటీస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బై.